హాయ్ నమస్తే అండి. ఈ వీడియోలో పొడి బియ్యం పిండితో పాకం ఏమీ పట్టే పని లేకుండా అరిసెలు ఎలా చేయాలో చూపిస్తాను. పొంగుతూ మెత్తగా చాలా బాగున్నాయి. ఒకసారి ఎలా చేసుకొని చూడండి. వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో లైక్ చేయండి. గిన్నె ఒకటి తీసుకొని అందులో కప్పు బెల్లం వేసాను. ఒక హాఫ్ కప్పు వాటర్ వేసుకోవాలి. ఇది పొయ్యి మీద పెట్టి బెల్లం కరిగేంత వరకు కరిగించుకోవాలి. సిమ్లో పెట్టుకొని ఈ విధంగా బెల్లం కరిగితే సరిపోద్ది. పాకం ఏమి రానవసరం లేదు, పక్కన పెట్టేసుకోవటమే. ఒక ప్లేట్ తీసుకొని జల్లెడ పెట్టాను. ఇందులో పొడి బియ్యం పిండి వేసుకోవాలి. కప్పున్నర తీసుకున్న, కప్పున్నర వేసుకొని జల్లించుకోవాలి. జల్లించుకున్న తర్వాత ఇందులో ఒక 2 స్పూన్లు ఉంటుంది మైదా వేసుకోవాలి. కలుపుకోటానికి పిండి కలుపుకోటానికి ఒక గిన్నె తీసుకొని అందులో ఈ పిండి అంతా వేసేసేయాలి. కొంచెం ఎలచి పొడి, కొంచెం ఉప్పు. స్వీట్లో ఉప్పు వేసుకుంటే బాగుంటుంది టేస్టు. ఇందులో ఒక కప్పు పాలు పోసుకొని పిండి కలిసేటట్టు కలుపుకోవాలి. ముందు వీటిని పాల ముంజలని కూడా అంటారండి. పాలు వేసుకొని కలుపుకుంటున్నాం కాబట్టి. ఇవి భలే టేస్ట్ ఉన్నాయి. ఒకసారైనా చేసుకోండి. ఈ విధంగా కలిపిన తర్వాత వడకట్టుకొని పాకం వేసుకోవాలి. బెల్లం కరిగిచ్చి పెట్టుకున్నాం కదా, ఆరిన తర్వాత ఇలా వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి. మట్టి ఏమైనా ఉంటే పోద్ది వడకట్టామంటే. ఈ విధంగా కలిపిన తర్వాత గట్టిగా ఉంటే 2 స్పూన్లు పాలు వేసుకొని కలుపుకోండి, సరిపోద్ది. నేను 2 స్పూన్లు వేసాను గట్టిగా ఉందని. కొంచెం చిటికెడు వంట సోడా వేయాలి. ఆయిల్ ఏమీ పీల్చదు. ఈ విధంగా కలిపి పక్కన పెట్టేసుకోవాలి. పొయ్యి మీద కళాయి పెట్టుకొని టీ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకోవాలి. గుంటగట్టె తీసుకొని బాగా పిండి కలుపుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పిండి కొంచెం తీసుకొని ఒకే దగ్గర వేసుకోవాలి. ఒకటి వేసిన తర్వాత పొంగిన తర్వాత ఇంకొకటి వేసుకోవాలి. ఒక సైడ్ కాలిన తర్వాత వేరే సైడ్ తిప్పుకొని ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ కలర్ వస్తే తీసేయటమే. అన్నీ పొంగుతాయి, చాలా బాగున్నాయి. నేను అన్నీ వేసేసాను, ప్లేట్లో పెట్టేస్తున్నా. టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి. పొడి బియ్యం పిండితో చేస్తున్నా కానీ మీరు చేసుకోండి. చేసిన తర్వాత ఎలా వచ్చాయో కామెంట్ చేయండి.